T10 ప్రేక్షకులకు స్వాగతం. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు మనతో ఉన్నారు. ఇవాళ 24-25కు సంబంధించి మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆ బడ్జెట్లో దళితులకి ఆదివాసులకు సంబంధించి అసలు ఏ విధంగా కేటాయింపులు ఎలా ఉన్నాయి ఏంటనేది ఆయన్ని మనం చిన్న ఇంటర్వ్యూ చేసుకుందాం. నమస్కారం సార్. ఇవాళ బడ్జెట్ ఇంటీరియర్ బడ్జెట్ అంటారు, దాన్ని ఓట్ అండ్ అకౌంట్ అంటారు, మధ్యంతర బడ్జెట్ అంటారు, ఏదో మొత్తం ప్రవేశపెట్టారు. అసలు ఈ బడ్జెట్లో గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో దళితులకు కానీ ఆదివాసీలకు కానీ నా బడ్జెట్లో ఉన్న ప్రత్యేకమైన రాయితీలు కానీ ప్రత్యేకమైన కేటాయింపులు కానీ ఇలా కొత్త పథకాలు కానీ ఏమన్నా ఉపయోగపడి ఏమైనా పెట్టారంటారు? ఏమైనా తాయిలాలు కానీ ఎన్నికల ముందు కదా బడ్జెట్ కాబట్టి తాయిలాలు కానీ ఏమైనా పెట్టారా? బడ్జెట్ ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. గత బడ్జెట్ 45 లక్షల కోట్ల రూపాయలు అయితే ఈసారి బడ్జెట్ 47,60,000 కోట్ల రూపాయలుగా పెట్టారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా అంకెలు పెంచుతూ ఇవాళ బడ్జెట్ని అయితే పెంచారు. ఈ బడ్జెట్లో కూడా ఏమిటి పన్నుల రూపంలో ఏమొస్తుంది ఏంటిది అనేటువంటి వివరాలు కూడా మనం చూడవచ్చు. రెవెన్యూ ఆదాయం మొత్తం కూడా 30 లక్షల కోట్ల రూపాయలు వస్తుందని బడ్జెట్లో చూపించారు. అట్లాగే 17.60 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా ఆదాయం వస్తుందనేది కూడా గవర్నమెంట్ తన వివరాల్లో చెప్పారు. ఇప్పటికే మన దేశంలో 155.65 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మన దేశం ప్రస్తుతం అప్పుల్లో ఉంది. ఇంత అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో 105 లక్షల కోట్ల రూపాయలు స్వదేశీ అప్పుగా ఉంది. అట్లాగే విదేశీ అప్పు కూడా 50 లక్షల కోట్ల రూపాయల దాకా విదేశీ అప్పుగా ఉంది. ఇది మనం చూడాల్సింది. ఏటా వడ్డీ కూడా మనం ఎంత కడుతున్నాం అంటే 11 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వడ్డీ కడుతున్నాం. ఈ స్వదేశీ అప్పులకి విదేశీ అప్పులకు వడ్డీ కట్టడం అనేటువంటిది ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బడ్జెట్లో దళితుల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటిది 3 రకాల బడ్జెట్ ఉంటుంది. ఒకటి సప్లాన్ బడ్జెట్ ఉంటుంది, రెండోది దళితుల సంక్షేమానికి సంబంధించినటువంటి సాధారణ బడ్జెట్ ఉంటుంది, మూడోది అంబరిల్లా బడ్జెట్ అనేటువంటిది 3 రకాల బడ్జెట్ని ప్రభుత్వం ఇస్తుంది. జనరల్గా 102 శాఖలు ఉన్నాయి మొత్తం బడ్జెట్లో. ఈ 102 శాఖలకి బడ్జెట్ని అంతా అలాకేట్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది. ఈసారి కూడా 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా పెంచారు కాబట్టి ఆ రేషియోలో దళితులు ఈ దేశంలో వాస్తవ లెక్కల ప్రకారంగా 20% మంది ఉంటారు. బడ్జెట్లో కూడా ఎస్సీ సప్లాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దళితుల యొక్క జనాభా దామాష ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయింపు ఆ రూపంలో జరగాలి. అంటే ఇప్పుడు కేటాయించినటువంటి ఈ బడ్జెట్లో 20% బడ్జెట్ ఇవ్వాలి. అయితే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీయక కూడా చాలా కాలం అవుతుంది. మీకు 2011 సెన్సెస్ నుంచి ఇప్పటి వరకు లేవు. 21లో కూడా చేయాల్సింది ఉండే, కరోనా పేరు మీద దాటేసింది, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఇంతవరకు జనాభా లెక్కలకు పోలేదు కేంద్ర ప్రభుత్వం. ఇట్లా పోకపోయినా దళితుల యొక్క రేషియోని ఇప్పుడు ప్రభుత్వం 15%గానే పరిగణించి ఇప్పుడు 15% దళితుల కోసం పెంచుతున్నామని చెప్పేసి వీళ్ళే చెప్పారు. సరే, అంకెల్లో పెరుగుతుంది బడ్జెట్, మొత్తం బడ్జెట్ అంకెల్లో పెరుగుతుంది, దళితుల బడ్జెట్ కూడా అంకెల్లో పెరిగింది. కానీ ఖర్చు మాత్రం తగ్గుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 3 రకాల బడ్జెట్ ప్రవేశపెట్టినాలే కానీ 60% మాత్రం ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. అంటే కేటాయింపులకి విడుదలకు మధ్యలో గ్యాప్ ఉంది, విడుదలకి ఖర్చుకు మధ్యలో గ్యాప్ ఉంది. ఇది అంటే నాకు డౌట్, 2023, 2024 సంబంధించి ఏదైతే కేటాయింపు ఉందో ఆ కేటాయింపు పూర్తిగా ఖర్చు పెట్టలేదు అంటారా? పెట్టలేదు. దాంట్లో నేను అది చెప్తున్నాను, 102 శాఖలకు ఆ బడ్జెట్ కేటాయించారు, 60% ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తున్నారు, ఇంకా 40% మురుగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు కేంద్రం జాతీయ స్థాయిలో ఒక అత్యున్నతమైనటువంటి అధికారిని ఒక స్పెషల్ ఆఫీసర్గా, నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేసి మొత్తం పద్దుల యొక్క బడ్జెట్ను, అసలు సప్లాన్ చట్టానికి విరుద్ధమైనటువంటి చర్యకు కేంద్ర బీజేపీ సర్కార్ ఒడిగడుతుంది. ఏమిటది? ఎస్సీ సప్లాన్ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దళితుల యొక్క మౌలిక ప్రత్యక్ష ప్రయోజనాల కోసం సపరేట్ బడ్జెట్గా పెట్టి కేటాయించి ఖర్చు చేయాలని చెప్పేసి చట్టం చెబుతున్నది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ 102 శాఖలలో మిళితం చేసి క్లబ్ చేసి దాంట్లో ఖర్చు చేసిన దాన్ని దళితుల పేరు మీద చూపిస్తుంది.
క్లబ్ చేసి చూపిస్తుంది. దీనివల్ల దళితులకు మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, దగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము చెబుతున్నటువంటిది, చాలామంది ప్రముఖులు చెబుతుంది ఏంటంటే, చట్టం చేసినటువంటిది ఎప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచే మొత్తం దేశవ్యాప్తంగా దళితుల్లో వెల్లువెత్తుతున్నటువంటి ఉద్యమాలు, వామపక్ష పార్టీలు చేసినటువంటి ప్రజా ఉద్యమాల ఫలితంగా స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అప్పుడే వచ్చింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ నీతి ఆయోగ్ ముసుగులో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేటువంటి దాంట్లో, సప్లాన్ చట్టం యొక్క నిధులు సమగ్రంగా దళితుల కోసం ఖర్చు చేసే దాంట్లో ఈ ముసుగు పేరిట ఇవాళ దళితులకి ఖర్చు చేయలేకపోతున్నది. చేయటంగా కొన్ని సందర్భాల్లో కొన్ని శాఖలలో సగమే 50%, కొన్ని శాఖలలో 60%. ఓవరాల్గా చూసుకున్నప్పుడు 60% ఖర్చు పెట్టినట్టుగా, 40% మరుగున పడేసినట్టుగా ఈరోజు ప్రభుత్వం మురుగబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఆ నోడల్ ఆఫీస్ ద్వారా ఖర్చు చేయగలిగితే మాత్రమే దళితుల యొక్క ఎంపవర్మెంట్ అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక మీకు వివరాలతో చెప్పాల్సి కావాలి నాకు. ఇప్పుడు ఈ కొత్త బడ్జెట్లో, పొద్దున్న ప్రవేశ బడ్జెట్లో గత బడ్జెట్ కంటే అదనంగా ఏమైనా ఇచ్చారా? అదే గత బడ్జెట్లో మీకు 2023-24లో 1,46,861 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇప్పుడు 1,65,597 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే పెరుగుదల ఉంది, అంకెల్లో పెరుగుదల ఉంది. అది పాయింట్ కావాల్సింది ఏమిటంటే, అంకెల్ని చూసి అంకెల్ని చూసి ఎగిరి గంతులేయాలా, అదేవిధంగా వీళ్ళ ఆచరణ చూస్తే, ఖర్చును చూస్తే ఏడవాలా అనేటువంటిది ఒక. అంటే క్లియర్గా చెప్పండి, 2023-24లో ఆ బడ్జెట్ ఎంత? 1,48,000 కోట్లు ఎంత అన్నారు? 46,861 కోట్లు. అందులో ఎంత ఖర్చు పెట్టారు? అదే క్లియర్. 60% మనకు 60% అంటే యావరేజ్గా మీరు చూస్తే 70,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వం, 70,000 నుంచి 80,000 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలు. అంటే 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మిగతా డబ్బునంతా మురగబెట్టారు. సుమారుగా 60,000 కోట్లు మురగబెట్టారు అంతే. అంటే 60% మాత్రమే ఖర్చు చేసినట్టుగా చూపిస్తున్నారు. ఈ ఖర్చు కూడా దీంట్లో నిజాయితీ లేదు. ఎందుకంటే ఆ నిజాయితీలకు పక్కన పెడదాం, కాసేపు తర్వాత తెచ్చేద్దాం. అసలు ఖర్చు అనేది 1,46,000 కోట్లు సుమారు మీకు కేటాయిస్తే 80,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. 66 కోట్లు మురగబెట్టారు. అంటే ఇప్పుడు మీకు పాతే మీకు కేటాయించింది అంత అయినా కూడా ఖర్చు పెట్టి 40,000 కోట్లే. ఇప్పుడు మీకు 1,65,597 కోట్లు ఇప్పుడు కేటాయించారు సప్లాన్కి. అట్లా దానిలో ఆ దేశంగా చూసుకుంటే మీకు 85 కోట్లు పెడతారు అనుకుందాం, ఇంకో 10 కోట్లు అదనంగా పెడతారు అనుకుందాం. కానీ ఇంకా మీరు అప్పుడు 40 కోట్లు ఇంకా 2002 నుంచి కూడా 2022 నుంచి తీసుకుంటూ వస్తే అప్పుడు 60% ఖర్చు పెట్టారు, మొన్న 60% ఖర్చు పెట్టారు, ఈసారి 60 కంటే మించి ఖర్చు పెడతారని చెప్పి మనం అనుకోలేం. అంటే ఇప్పుడు 3 ఏళ్ళుగా 40% కనుక పెట్టుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది? అంటే ఇంతకుముందు కేటాయించిన బడ్జెట్ అంతా కూడా ఇప్పుడు అట్లనే అదే రేషియోలో ఖర్చు పెట్టుకుంటుంది. ఈ అంకెలను చూసి దేశ ప్రజలకు అంకెలను చూపించి దళితుల సంక్షేమానికి ఇంత కేటాయిస్తున్నామని చెప్పేసి ఒక ప్రగల్భాలు పలకటం, అది చూసి ప్రజలకి అంటే ఒక ఎర చూపినటువంటి పద్ధతులలో, భ్రమలకు ఉసిగొల్పేటువంటి పద్ధతులలో ఇవాళ బడ్జెట్ ఉంది తప్ప వాస్తవంగా దళితుల సంక్షేమానికి ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ లాగా మనకు కనపడదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అసలు మీరు ఈ దళితులకు సంబంధించిన వరకు ఏ విధంగా మీరు ఉండాలనుకుంటున్నారు? బడ్జెట్ అలొకేషన్ కానీ, దాని ఖర్చు కానీ, ఏ రంగాల్లో దాన్ని పెట్టాలని మీరు ఒక కేవీపీఎస్గా భావిస్తున్నారు? ఈ బడ్జెట్ అనేటువంటిది దళితుల యొక్క మౌలిక అభివృద్ధి. ఇప్పుడు 77 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా, స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఈ రోజుకి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు దళితులు. ఈరోజు ప్రపంచ ఆకలి సూచిలో భారతదేశం ఎక్కడ ఉంది, దాంట్లో ఆకలి సూచిలో ఉన్న వాళ్ళు అత్యధికులు దళితులుగానే ఉన్నారు. ఈ రోజుకి నిరక్షరాస్యత దళితుల్లోనే అత్యధికంగా ఉన్నది. ఈ రోజుకి బిలో పావర్టీ లైన్ వెనకాల దళితులే అత్యధికులుగా ఉన్నారు. ఈ రోజుకి జాబ్ కార్డులు పొందుతున్నటువంటి లేబర్ కూలీలుగా దళితులే ఉన్నారు. ఈ రోజుకి రేషన్ కార్డు హోల్డర్స్ అత్యధికులు కూడా దళితులే. అంటే ఈ దేశంలో అట్టడుగు పొరల్లో జీవిస్తున్నటువంటి దళితుల యొక్క అభివృద్ధి పట్ల స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి ఒక రాజకీయ విధానం చాలా అవసరం. ఆ రాజకీయ స్పష్టమైనటువంటి అవగాహన అనేటువంటిది బీజేపీ పాలకులకు లేదు అనేటువంటిది మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే 10 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దళితులకు ఒనగూడినటువంటి ఇసుమంత ప్రయోజనం కూడా బీజేపీ పాలనలో లేదు. దళితులపైన 300% దాడులు పెరిగాయి తప్ప దళితులకు కొత్తగా వచ్చినటువంటిది లేదు. ఇప్పుడు మీరు ఒక లెక్క దిద్దాము. ఇప్పుడు గవర్నమెంట్ రానున్న ఈ బడ్జెట్లో చెప్పారు, రానున్నటువంటి 5 ఏళ్ల కాలంలో
5 ఏళ్ళు మళ్ళీ మేమే ఉంటాం అధికారంలో, రానున్న 5 ఏళ్ల కాలంలో 2 కోట్ల పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. కానీ తెలంగాణలో ఒక లెక్క ఉంది, బీజేపీ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చినటువంటి లెక్కలు. ఎప్పటి నుంచి 2015 నుంచి 2023 వరకు కేంద్ర బీజేపీ సర్కారు మీకు చూస్తే 2,50,084 ఇండ్లు మంజూరు చేసింది పక్కా గృహాలు. ఈ 2,50,084 ఇండ్లకు గాను 2,24,339 ఇండ్లు మాత్రమే నిర్మాణం చేపట్టింది. ఎన్ని సంవత్సరాల నుంచి? 2015 నుంచి 2023 వరకు, దాదాపు 9 సంవత్సరాల కాలం. కానీ మొత్తం ఇండ్లు పంపిణీ చేసింది ఎంత అంటే 1,23,937 మాత్రమే ఇండ్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలా 2 కోట్లు కావాలి, ఎన్ని దశాబ్దాలు కావాలి? 2 కోట్లు కావాలి. 1 లక్ష ఇవ్వడానికే నీకు 9 సంవత్సరాలు గడిచింది బీజేపీ. అంటే 100 సంవత్సరాలు కావాలి. 100 ఏళ్ళైనా దళితులకు పక్కా గృహాలు 200 కావాలి. ఏడాదికి 1,00,000 అంటే మీరు 200 సంవత్సరాలు కావాలి. 200 సంవత్సరాల పాటు బీజేపీ అధికారంలో ఉండి ఈ మనుషులంతా బతికి ఉండి దళితుల పేదరికాన్ని అంతా పోగొట్టేటువంటి 200 ఏళ్ల ప్రణాళికతోటి పక్కా గృహాల నిర్మాణం యొక్క వాగ్దానాన్ని వాళ్ళ బీజేపీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి కేటాయింపులు కూడా, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి అంశం నేను చెప్పదలుచుకుంది. 4,478 కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఈ బడ్జెట్లో. విడుదల ఎంత చేసిందంటే 3,314 కోట్లు విడుదల చేసింది. ఇక ఖర్చు ఎంత పెట్టిందంటే 3,171 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా తెలంగాణకు పక్కా ఇండ్ల కోసం రావాల్సినటువంటి బడ్జెట్టే 1,161 కోట్ల రూపాయలు ఇంకా బడ్జెట్ రావాలి. పాత బడ్జెట్లోనే నేను చెబుతున్న 2015 నుంచి 23 వరకు ఈ డబ్బులన్నీ ఇవ్వకుండా తెలంగాణలో ఉన్నటువంటి పేదలకి ద్రోహం చేసేటువంటి వైఖరి వాళ్ళ బీజేపీ చేస్తూ మరొక వైపున 2 కోట్ల ఇండ్లు నిర్మాణం చేస్తా అని చెప్పేసి దాంట్లో ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మీరు ఇంకా లెక్కలు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కాలంలో మొత్తం 1983 నుంచి అట్లాగే 2014 వరకు బీజేపీ అధికారంలోకి రాకముందు వరకు వాళ్ళు 42,40,753 ఇండ్లు నిర్మాణం చేశారు వాళ్ళు. ఈ కాలంలో వీళ్ళు చేసినటువంటిది కూడా నేను ఇంతకుముందు మీరు అంకెల వారీగా చెప్పాను, చేశారు. మరి ఇప్పుడు తెలంగాణలో ఇళ్ల స్థలాల కోసం అత్యధికులు దళితులు పేదవాళ్ళుగా గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. వరంగల్, హనుమకొండ, కోరుట్ల, జగిత్యాల మీరు ఎక్కడ చూసినా లేదని పేదలు ఇళ్ల స్థలాల కోసం వస్తున్నారు. వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 1,00,000 మంది ఇవాళ పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇవ్వచ్చు కదా. నీకు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద కదా నువ్వు ఇచ్చేది, ఆ పథకం కిందనైనా వీళ్ళందరికీ ఇవ్వచ్చు కదా. అందుకని బీజేపీ ప్రభుత్వం చెబుతున్న మాటలకి చేస్తున్న ఆచరణకు మధ్యలో ఎక్కడ పొంతర లేదు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. దళితుల యొక్క ఎంపవర్మెంట్కు చేయాల్సిన కృషి ఏమిటంటే, దళితులు ఈ ఇన్నేళ్ల కాలంలో అభివృద్ధి చెందలేదు కాబట్టి వాళ్ళు చెందాలి అంటే దళితుల యొక్క అభివృద్ధి ఎక్కడ దాగుందంటే దళితులకు కావాల్సిన విద్యలో, దళితులకు కావాల్సిన వైద్యంలో, దళితులకు కావాల్సిన ఉపాధిలో, దళితులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి దాంట్లో, దళిత పిల్లల యొక్క ఉన్నత చదువులకు సంబంధించిన దాంట్లో, దళిత పిల్లల యొక్క విదేశీ విద్యకు సంబంధించిన దాంట్లో ఇలాంటి ఒక మౌలికమైనటువంటి ఇతర మౌలిక వనరుల కల్పన, ఇట్లాంటి అనేక కీలకమైనటువంటి అంశాల యొక్క పెరుగుదల వాటిల్లో చూడాలి తప్ప అంటే దానికి సంబంధించినటువంటిది ఏది స్పష్టత లేదు బీజేపీ దగ్గర. అంటే ఈ బడ్జెట్లో వీటి గురించి క్లారిటీ వీటికి సంబంధించిన క్లారిటీ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయం చెప్పాను. దళితుల విద్యకు దూరం చేసేటువంటి ప్రక్రియకు పాల్పడుతుంది తప్ప దళితులకు విద్యా అవకాశాలు కల్పించేటువంటిది ఒక్క చర్య లేదు కదా, ఒక చర్య లేదు. ఇప్పుడు మీరు ఉదాహరణకి యూనివర్సిటీలు ఉన్నాయి, దళితులందరూ ఉన్నత విద్యా సంస్థలకు వెళ్తే కదా వాడు ఉపాధి గ్యారెంటీ వచ్చేది. అక్కడికి రాకుండా దాంట్లో రిజర్వేషన్స్ ఎత్తివేసేటువంటి పని చేసిన తర్వాత ఉన్నత విద్యలోకి ఎక్కడ వస్తారు? మేము ఒక లెక్క తీసాము మా సంస్థ తరపున, 1వ తరగతిలో 10 మంది విద్యార్థులు దళితులు జాయిన్ అయితే వాడు యూనివర్సిటీ స్థాయికి వచ్చేసరికి ఒక్కడే మిగులుతున్నాడు. మిగతా అంతటా డ్రాప్ అవుట్ అవుతూ వెళ్తున్నారు. 5వ తరగతిలోపు ఒకడు, 7వ తరగతిలోపు ఒకడు, 10వ తరగతిలోపు ఒకడు, ఇంటర్మీడియట్లోకి 2-3, డిగ్రీకి వచ్చేసరికి 2-3 అక్కడే ఆగిపోతున్న పరిస్థితి. ఒక్కడు మాత్రమే మిగిలిపోతున్నాడు. ఆ ఒక్కడు కూడా రిజర్వేషన్ నీకు ఉండవు ఉన్నత చదువుల్లో, నువ్వు దూరం వెళ్ళిపో అని చెప్పేసానంటే దళితుడిని ఉద్యోగ అవకాశాలకి దూరం చేసేటువంటి దుర్మార్గమైన చర్యకు ఒడిగడుతున్నట్టు మనకు అర్థం కావట్లేదా? దళితుల యొక్క వైద్యానికి సంబంధించినటువంటిది మొత్తం. చివరిగా కూడా చెప్పండి, ఈ బడ్జెట్ మీద మీరు చాలా ఒక్క మాటలు మీరు ఏం చెప్పగలుగుతారు దళితులకి? ఈ బడ్జెట్ అంకెల్లో పెరుగుదల ఉంది, ఖర్చులో తరుగుదల ఉంది. అంకెల్ని చూసి సంబరపడిపోతే కుదిరేది కాదు.
ఆచరణ ఎలా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరు విశ్లేషించాలి, అవగాహన చేసుకోవాలి. ఈ బడ్జెట్ అనేటువంటిది బడా కార్పొరేట్ శక్తులకి పల్లకి వరాలు ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఉంది. ఇవాళ పేదల మీద భారాలు మోపేటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ ఉంది. దళితులకు ఏమాత్రం ఉపయోగపడని బడ్జెట్గా బీజేపీ ప్రభుత్వానికి దళితుల యొక్క సంక్షేమం పట్ల కానీ, సమగ్ర అభివృద్ధి పట్ల కానీ, చిత్తశుద్ధి కానీ, స్పష్టమైన రాజకీయ విధానం లేదు అనేటువంటిది ఈ బడ్జెట్ ద్వారా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ దళితులకి బడ్జెట్ రూపంలో కూడా, ఉదాహరణకి దళితులకు సంబంధించినటువంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగితే, నేను చెప్పడం మర్చిపోయినా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగితే దేశవ్యాప్తంగా 500 మందికి ఇన్సెంటివ్స్ ఇస్తానంటుంది గవర్నమెంట్. అంటే పార్లమెంటు సభ్యులు ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారన్నట్టు. దేశవ్యాప్తంగా 1.5% దాకా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరుగుతుంటే నువ్వు ఇచ్చేది పార్లమెంటు సభ్యుడికి ఏడాదికి ఒకటి ఇస్తావు. అంటే పార్లమెంటు పరిధిలో 7 నుంచి 8 నియోజకవర్గాలు ఉంటుంటాయి. మరి 7 నుంచి 8 నియోజకవర్గాల్లో ఒకటే పెళ్ళి అవుతుందా? 5 ఏళ్ల కాలంలో, ఏడాది కాలంలో ఒకటే అవుతుందా? అందువల్ల ఈ దళితుల యొక్క ఎంపవర్మెంట్ మీద కానీ, దళితుల యొక్క ఆర్థిక అభివృద్ధి మీద కానీ, ఉద్యోగ అభివృద్ధి మీద కానీ ఏ రకమైనటువంటి స్పష్టత విధానం అనేటువంటిది బీజేపీ దగ్గర లేదు అనేటువంటిది అర్థమవుతుంది. అందుకని ఈ బడ్జెట్ అనేటువంటిది దళితులకు కొత్తగా వనగూడేటువంటి ప్రయోజనాలు ఏమీ లేకపోగా దళితులపైన దాడుల్ని పెంచే విధంగా, దళితులపైన ఆధిపత్య శక్తుల యొక్క అఘాయిత్యాలని పెంచే విధంగా ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. స్కైలాబ్ బాబు గారు మన స్టూడియోకి వచ్చి ఈ బడ్జెట్ ఆదివాసీ దళితులు పట్ల కేవలం అంకెల్ గారెడి మాటల మాయ చేసే విధంగా ఉందని చెప్పి సవివరంగా వివరించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.